ఐబొమ్మ రవిని పోలీసులు ఎందుకు ఇలా చేసావంటే నాకు సినిమా అంటే పిచ్చి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం. మనం ఈరోజు టాపిక్లోకి వస్తే ఐబొమ్మ రవి, ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అతను ఎందుకు ఇలా పైరసీ చేస్తున్నా అంటే, ఐబొమ్మ ఒక యాప్ని చేస్తున్నా అంటే దాంట్లో ఆయనను అడిగితే ఆయన డీటెయిల్స్ విషయానికి వస్తే ఆయన ఒక డిగ్రీ స్టూడెంట్, డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్. ఎలా ఇలా పైరసీ చేస్తున్నామని పోలీసులు ఎంక్వైరీలో అడిగితే ఓన్లీ యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి దాని నుంచి అతను నేర్చుకున్నాడట. వేసే వండర్ కదా, ఎందుకు ఇలా చేసావు నువ్వు అంటే కిక్కు కోసం అంట. కిక్కు మూవీ చూసినాడేమో రవితేజది, కిక్కు కోసం అంట. ఓకే, కిక్కు కోసం చూస్తే ఎంతమంది ప్రొడ్యూసర్లు నష్టపోయినారే ఇతని వల్ల. ఓకే, సామాన్య ప్రజలైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండాలి అని. ఇలాంటి వాళ్ళను మంచితనానికి వాడుకోవాలి, చెడుతనానికి వాడుకోకూడదు అని శివాజీ అన్న ఒక మీటింగ్లో చెప్పారు. అలాగే నాగార్జున గురించి చాలా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పాడు. ప్రతి ఒక్కరు ప్రభాస్ కానీ రాజమౌళి పోలీసులకి ఒక సర్ప్రైజ్, ఒక థ్రిల్లర్గా పట్టేసుకున్నారు వీళ్ళని. కానీ అతన్ని పట్టించింది వాళ్ళ భార్యగానే అన్నారు కదా ఇంత గతంలో స్టార్టింగ్లో. కాదు, డైవర్స్ అయిపోయి 5 నెలలు అయిందంట. అతను పట్టించింది వాళ్ళ భార్య కాదంట. అతను డబ్బులు అదే ఫోన్పేలో అది బ్యాంక్ బ్యాలెన్స్ అవి ఇవి ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అని లొకేషన్లో ట్రాప్ చేశారు పోలీసు వాళ్ళు. అలా చిక్కారంట. తనని పట్టించింది పోలీసు వాళ్ళు ఆయన భార్య కాదు. అలాగే ఆయన ట్రాన్స్ఫర్ లెక్కలు ఇట్లా పంపించి అట్లా పంపించి బ్యాంక్ బ్యాలెన్స్లలో అలా వాళ్ళకి షేర్ చేయడం, వీళ్ళకి షేర్ చేయడం, అలా పోలీసు వాళ్ళు ట్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు. ఈ భార్య కాదు. అతను విషయానికి వస్తే వాళ్ళ నాయన గురించి ఏదో వ్యూస్ పోతుంటాడు అని, ఏదో వచ్చిపోతుంటాడని అనుకుంటున్నాడు. ఇలాంటి చేయడం తప్పే అని వాళ్ళ నాయన గురించి అన్నాడు. చాలా బాధపడినాడు. అలాగే చాలామంది అతన్ని ఉరి తీయాలంటున్నారు ప్రొడ్యూసర్లు. ఉరి ఎందుకు తీయాలండి? అతన్ని చేసాను. మీరు టికెట్ల ధరలు తగ్గించుకోండి ప్రొడ్యూసర్లు. మీరు సినిమా రిలీజ్ అయ్యేదాన్ని ప్రాఫిట్ కోసం ఒక్కటే రోజు 300, 500, 1000 రూపాయలు పెడితే సామాన్య ప్రజలు, డబ్బులు లేని వాళ్ళు ఎలా అవుతారు? మీలో గురించి తప్పు ఉంది, ప్రొడ్యూసర్ల గురించి. మీరు కొంచెం బడ్జెట్ తగ్గించుకొని సినిమాలు తీసుకోండి. జనాలకి ఒక 100 రూపాయలు, 50 రూపాయలు టికెట్లు ధరలు తగ్గించి మూవీస్ రిలీజ్ చేస్తే ఇలాంటి వాళ్ళ గురించి ఇలా అతను సామాన్య ప్రజలైతే చాలా ప్రశంసలు, విమర్శలు కురిపిస్తున్నారు. ప్రేక్షకులు అయితే అతనికి చాలా సపోర్ట్ ఉన్నారు. మూవీ లవర్స్, ముందుగా పేద ప్రజలు. నాకైతే వండర్ అనిపించింది. అతను కిక్కు కోసం అంట, సరదా జల్సాల కోసం కాదు. కానీ అతను ₹1 కొంచెం వాడుకోలేదంట. అతని అకౌంట్లో 300 కోట్లు ఉన్నాయంట. వాయమ్మ, నాకైతే మైండ్ బ్లాక్ అయింది. మనం ఎన్నడూ చంపేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఐబొమ్మ రవి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఆదరించండి. బై ఫ్రెండ్స్.